ట్రంప్కి భారత్ అంటే మోడీని చూసి గౌరవం కాదు, భారత శక్తి అతనికి బాగా తెలుసు. నెల 20న ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అతనే ఒకప్పుడు 2006లో ఒక పుస్తకం రాశాడు డొనాల్డ్ ట్రంప్. అందులో భారత్ గురించి చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు. ఏంటి అంటే ఇండియా అసలు మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి చెప్పుకుంటాము, నంబర్ సిస్టమ్ గురించి, కానీ భారతీయులు ఆల్జీబ్రా, ట్రిగోమెట్రీ, క్యాల్కులస్ ఇట్లాంటివన్నీ కూడా, అట్లాగే పై దాగర సిద్ధాంతం, ద వాల్యూ ఆఫ్ పై ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది మ్యాథమెటిషియన్ బౌద్ధాయన, భారతదేశానికి చెందినవాడు. ఇది 6వ శతాబ్దంలోనే జరిగింది. ఆ తర్వాత ఎన్నో శతాబ్దాల తర్వాత యూరప్ మ్యాథమెటిషియన్స్ అవి కనిపెట్టారు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అలాగే ఇండియా ప్రపంచంలో అత్యధిక ఇంగ్లీష్ మాట్లాడేది అమెరికా కాదు, బ్రిటన్ కాదు, ఇండియా ఒక దేశంగా లెక్కిస్తే. అట్లాగే ఇండియా అనేటటువంటిది అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటిది, ప్రపంచానికి టాలెంట్ని అందించేటటువంటి దేశం, అది గుర్తుపెట్టుకోవాలి. 38% మంది అమెరికన్ డాక్టర్లు ఇండియన్స్ ఉన్నారు. అట్లాగే 12% మంది సైంటిస్టులు అమెరికాకి సేవలు అందిస్తున్న వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. ప్రపంచంలో వెల్దియెస్ట్ స్టేట్గా అమెరికా ఉండటానికి వాళ్ళ పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఎడ్యుకేషన్ పరంగా గ్లోబల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడంలో భారతదేశానికి ఉన్న శక్తి అపూర్వమైనటువంటిది. గ్లోబల్ కోఆపరేషన్స్లో భారతదేశం అమెరికాకి అనుకూలంగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తుందో, పక్కన రష్యా మిత్రదేశం అయ్యుండి కూడా. కాబట్టి భారతదేశ చరిత్ర చూస్తే ఎవరికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర లేదు. గ్లోబల్లీ దాన్ని మనం ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకూడదని అప్పట్లో ట్రంప్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.